ఒక వ్యక్తి హాస్పిటల్ పెట్టింది ఎందుకు? పేషెంట్స్‌కు స్వస్థత కలిగించడానికి. పేషెంట్స్ ఎందుకొస్తారు? వాళ్ళు భరించలేని అవస్థతో వస్తారు. దాన్ని తగ్గించుకోవాలనుకుంటారు. అది తగ్గించేవాడే డాక్టర్ గనుక ఆడికొస్తారు. అది తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా హాస్పిటల్ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఏం చేసిండు? హాస్పిటల్ పెట్టిండు. షో కోసం, పబ్లిసిటీ కోసం, గొప్ప కోసం, డాక్టర్ అనిపించుకోవడానికి, హాస్పిటల్ ఉన్నదనిపించుకోవడానికి, ఆయన హాస్పిటల్ కట్టిండు అనుకోవడానికి పెద్ద హాస్పిటల్ పెట్టిండు. నర్సులు పెట్టిండు, సిస్టర్‌లను పెట్టిండు. డబ్బులు కూడా తీసుకుంటాండు. అట్లా పెట్టిండు. కానీ ట్రీట్మెంట్ లేదు. వచ్చినోనికి ట్రీట్మెంట్ ఇస్తలేడు, ఇవ్వలేకపోతున్నాడు లేదా ఇస్తలేడు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం రాదు. ఇలాంటప్పుడు జనం ఎందుకొస్తారు? జనం రారు. జనం రారు, వెళ్ళిపోతారు. దీనివల్ల ఆయనకు లాభం రాదు. మరి అలాంటప్పుడు హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నట్టు? గొప్ప కోసం ఆయన ఫీల్ అయితాడు. పెద్ద డాక్టర్‌లాగా, హాస్పిటల్‌లాగా, ఓనర్‌లాగా హాస్పిటల్ పెట్టినా అని, పెద్ద పెద్ద ప్రముఖ హాస్పిటల్‌లో నేనొకడిని అని ఫీల్ అయితాడు. కానీ ఏం లాభం? హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, స్వస్థత కలిగించడం. ఎందుకంటే జనం భరించలేని బాధతో ఉంటారు. ఆ బాధ మనందరికి తెలుసు ఆ పెయిను. అది తగ్గించబడే డాక్టర్, అది తగ్గించుకోవడానికి పేషెంట్స్ వస్తారు. అది తగ్గించడమే డాక్టర్ అనమాట. అందుకోసంగాను హాస్పిటల్ కడతాడు. నర్సులు, సిస్టర్లు, బెడ్లు, గిడ్లు అన్నీ పెడతాడనమాట. అంతేగాని గొప్ప కోసం, పబ్లిసిటీ కోసం, హాస్పిటల్ కట్టినా అనిపించుకోవడం కోసం, పలానా ఊర్లో హాస్పిటల్ ఉన్నదని ఎట్లయితే చెప్పుకుంటారో అలా తన గురించి చెప్పుకోవాలనుకొని హాస్పిటల్ పెట్టి డబ్బులు పెట్టి కట్టించుకొని తెల్ల కొట్టేసుకొని కూర్చుంటే ఉన్నాడు. ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. లేదా సరైన ట్రీట్ ఇవ్వలేని డాక్టర్ అనుకుందాం. ఆ విధంగానైనా వేస్టే కదా! మంచిగా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్‌గా ఇస్తేనే పోతాడు. నువ్వు ఎంత పెద్ద కొండంత పెద్ద హాస్పిటల్ కట్టినా, సినిమాలంత పెద్ద హాస్పిటల్ కట్టినా అలా ట్రీట్మెంట్ సరిగ్గా లేకుండా పోరు. నువ్వు గుడిసె లాంటి హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ ఇస్తే వానికి స్వస్థత కలిగితే వస్తారు, డబ్బులిస్తారు, వీడు ట్రీట్మెంట్ ఇస్తాడు, తీసుకుంటాడు. చూసినావా? కాబట్టి నువ్వు పెద్ద హాస్పిటల్ కడితే కట్టుకో. కానీ అలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. ఎందుకంటే అవస్థతో జనం వస్తారు. నువ్వు అలా అవస్థ తీర్చేవాడు డాక్టర్. వాళ్ళు అందుకే వస్తారు. నువ్వు ఉన్నది అందుకు. అది ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ కూడా అంతే అన్నమాట. ఉదాహరణకి మనకేదో అయిందబ్బా! విషం మింగినం. లేకపోతే పాము కరిచిందనుకో. పాము కరిస్తే ఏమున్నది? ప్రాణం పోతది. పాము కరవడం ప్రాణం పోతది. భయంతో పారిపోతాం. కానీ అదేమన్నా ఫ్యాషనా? గొప్ప కోసం పాముని కరిపించుకుంటావా? పాము నన్ను కరిపించిందని చెప్పుకోవడానికి పాముని కరిపించుకుంటావా? పాము కరిస్తే గొప్ప అనుకోని ఫీల్ అవుతావా? అందరూ చెప్పుకుంటారు పాము కరిచిందని. పబ్లిసిటీ కోసం జనం చూడాలని ఎవడన్నా పాము కరిపించుకుంటాడా? పాము కరిస్తే గొప్పగా ఫీల్ అవుతాడా? ఫీల్ కాడు. నీ ప్రాణం పోతది ఆడ. అది ప్రాణం తీస్తది. ప్రాణం పోతది కదా! ఇగో అది ముఖ్య ఉద్దేశం. అందుకే భయపడతారు అందరూ. కానీ పబ్లిసిటీ కోసం కరిపించుకోవు. పాము కరిస్తే పబ్లిసిటీ చేసుకోవాలని పబ్లిసిటీగా ఫీల్ కావు కదా! ఇగో అంతే హాస్పిటల్ పెట్టడమైనా అంతే. గొప్ప కోసం నువ్వు పబ్లిసిటీ కోసం డాక్టర్‌ని అనిపించుకోవడం కోసం, హాస్పిటల్ కట్టారనిపించుకోవడం కోసం, సిబ్బందిని పెట్టి, డాక్టర్‌ని పెట్టి, హాస్పిటల్ కట్టి పేద మరమ్మతులు చేస్తే నువ్వు ట్రీట్మెంటే ఇవ్వకపోతే ఎట్లా? ముఖ్య ఉద్దేశం ట్రీట్మెంట్. ఒక వ్యక్తికి స్వస్థత కలిగించడం. మన అవస్థతోటి వానికి స్వస్థత కలిగించాలి. స్వస్థత కలిగించేవాడు డాక్టర్, స్వస్థత కలిగిస్తాడని వాళ్ళు వస్తారనమాట. ఇది లేకుండా అది హాస్పిటల్ నువ్వు ఎంత గొప్పగా పెట్టుకుని అది బిల్డప్. పిచ్చోడు అనుకుంటారు. ఒక రకంగా అవలగాడు అనుకుంటారు. లాభం లేకపోతే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ఇవ్వలేకపోతే పిచ్చోడు అనుకుంటారు. వేస్టే కదా! అదే గుడిసె హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ ఇస్తే అది డాక్టర్ అంటాడు. వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు. వాళ్ళొస్తారు. అట్లుంటదనమాట. స్వస్థత కావాలి ఈడ. స్వస్థత కలిగించాలి. వాళ్ళకి స్వస్థత కోసం వస్తారు పేషెంట్స్. ఇది ముఖ్య ఉద్దేశం కదా! ఒక కంటెంట్‌లో కూడా ఇది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సినిమాల్లో కూడా మీకు ఒక కంటెంట్ చూపిస్తారు వాళ్ళు. చూసి ఇలా సమస్య ఏంది? జనాల యొక్క సమస్య, బాధ, ఏడుపు, పేదరికం, నిరుపేదత్వం ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ అలాగా చూపెట్టరు. నిజ జీవితంలో ఉన్నవి ఉన్నట్టుగా చూపెట్టరు. చూస్తే దరిద్రంగా ఉంటది. చండాలంగా ఉంటది. గుడిసె పచ్చడి మెతుకులు, గుడిసె, పేదరికం, ఫ్యాన్ లేని ఇల్లు, ఎండాకాలం ఉడకపోతలో పండుకోవడం. అవి చూడడానికి సినిమాలో బాగుంటాయి కానీ బయట అనుభవిస్తే గలీజ్‌గా ఉంటాయి కదా! అందుకని మనకి ఎట్లా ఫ్యాషన్‌గా చూపెడతానే ఉంటది. చూపెట్టడం వరకే. అనుభవిం అంతేగాని అనుభవించడు ప్రేక్షకుడు. కేవలం చూస్తాడనమాట. దాన్ని ఫ్యాషన్‌గా పేదోడు హీరో కూడా పేద హీరో కూడా స్టైల్‌గా ఫ్యాషన్‌గా వానికో లవ్ స్టోరీ ఉంటది. వాడు స్టైల్‌గా చేస్తాడు ఆ పేదరికంలో కూడా. ఈ విధంగా కంటెంట్ తయారు చేసి చూపెట్టండి. దాన్ని సినిమాటిక్ స్టైల్‌లో చేసి చూపెట్టండి. ముఖ్య ఉద్దేశం కంటెంట్. కంటెంట్ అంటే చెప్పాను కదా! కంటెంట్ అంటే ప్రే సమస్య అనమాట. ఒక పేషెంట్ యొక్క సమస్య, దానికి స్వస్థత కలిగించడం. సమస్యను తగ్గించుకోవాలని పేషెంట్ వస్తాడు. వాడు సమస్యతో బాధపడతాడు. దానికి స్వస్థత కలిగించేవాడే డాక్టర్. ఇగో ఇది చెప్పడం ముఖ్యం. ఎన్ని ఫ్యాషన్స్ చేసినా, పబ్లిసిటీ చేసినా, గొప్పలు చెప్పుకున్నా, బిల్డప్ ఇచ్చినా, నువ్వు ముఖ్య ఉద్దేశం ఏందో తెలుసుకో నువ్వు. ముఖ్య ఉద్దేశమే. టైటిలు, థంబ్‌నెయిల్ చెప్పడం, ఇవ్వడం అన్నీ ఉంటాయి. కాకపోతే వాటికి మేకప్ ఇస్తావు అన్నట్టు. మేకప్ వేసి చూపెడతావు అన్నట్టు. కానీ ముఖ్య ఉద్దేశం అదే. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక అందమైన డాక్టర్ అనుకో. అందరూ వస్తారు లేడీ డాక్టర్ దగ్గరికి. అందమైన డాక్టర్, రొమాంటిక్‌గా మాట్లాడే డాక్టర్, లవ్లీగా లవర్‌లాగా మాట్లాడే డాక్టర్ అనుకున్నాం. లేడీ డాక్టర్. ఆమె దగ్గరికి అందరూ వస్తారు. ఎక్కువ మంది వస్తారు. అదే మగ డాక్టర్ దగ్గరికి పోరు. అదే మొగుడు కాబట్టి. ఆడమగ కాబట్టి అందరూ పోతారు. ఆమె కూడా క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా, లవ్లీగా, గర్ల్ ఫ్రెండ్‌లాగా మాట్లాడితే ఫీజు కట్టి వీళ్ళు పోతారు. కానీ ఆమె ట్రీట్మెంట్ గనుక ఇయ్యకపోతే పోరు. ట్రీట్మెంట్ ఇస్తూనే అదనంగా ఆమె లవ్లీగా, రొమాంటిక్‌గా, గర్ల్ ఫ్రెండ్‌లాగా, ముస్తాబై హీరోయిన్‌లాగా తయారయ్యి ఒళ్ళు గలించే డ్రెస్సులేసుకొని రండి కూర్చోండి అని క్లోజ్‌గా మాట్లాడితే
వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ఆమె ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆమె. అట్లా మాట్లాడినా, అంత రొమాంటిక్‌గా మాట్లాడినా ఆమె ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే పోతారు. ఒకవేళ ఆమె ట్రీట్మెంట్ ఇయ్యకుంటే మాత్రం పోరు. ఆమె అంత రొమాంటిక్‌గా వాడినా, లవ్లీగా మాట్లాడినా. మగ డాక్టర్ దగ్గరికి పోతారు. ఎందుకంటే అవస్థ భరించలేవు కాబట్టి. అట్లుంటదనమాట. అలా అంటే ఇలా నీకు స్వస్థత కలగాలి. అదే మగ డాక్టర్ తక్కువ డబ్బులు తీసుకున్నాడనుకో, వాని దగ్గరికి పోతారు. వాడు ఆడోళ్ళ పిచ్చోడు, ఆడ ఏ డాక్టర్ అయినా సోగ్గా మాట్లాడతాను, పేషెంట్‌గా మాట్లాడతాను అటు పోతారు. సరే ఎవరి దగ్గరికి పోయినా ఆడ డాక్టర్ అయినా, మగ డాక్టర్ అయినా ముందు స్వస్థత అనేది ముఖ్యం. స్వస్థత కలిగించే వాళ్ళలో పోటీ ఉంటది. ఆమె అందంగా తయారయ్యి, రొమాంటిక్‌గా తయారయ్యి, ఒళ్ళు కనిపించే డ్రెస్ ఏసుకొని, మన శరీరాన్ని ముట్టుకుంటూ చేస్తే అబ్బా! ఆమె దగ్గరికి పోదాం అనుకుంటాడు అటు పోతాడు. సరే పైసలు తక్కువ తీసుకుంటాడు, మగ డాక్టర్ దగ్గరికైనా పర్లేదు అంటే అటు పోతారు. ఇట్లా ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకే. కానీ ముఖ్య ఉద్దేశ్యం మాత్రం నువ్వు జబ్బును నయం జేయాలి. వాడు జబ్బును నయం జేయాలి. నీ జబ్బు నయం కావాలి. అది ముఖ్య ఉద్దేశ్యం. ఇదన్నట్టు ఒక కంటెంట్ చేయడం, ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో, నువ్వు ఆర్టికల్ రాయడము, తయారు చేయడము, దాన్ని చెప్పడము ఇదే ముఖ్య ఉద్దేశ్యం. సమస్యను తగ్గించడం, సమస్యతో వాళ్ళు రావడం, వాళ్ళ సమస్యను తగ్గించడం ముఖ్య ఉద్దేశ్యంగా వీడియోలు చేయాలి. నువ్వు క్రియేట్ చేయాలి. వీడియోని అలాగే చేయాలి. అలాగే చెప్పాలి. నువ్వు కూడా అలాగే కంటెంట్‌ని తయారు చేయాలి. అలాగే చెప్పాలి జనాలకి. అది గుర్తుపెట్టుకో.